సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన మంత్రి జూపల్లి. ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న, ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సహంపక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం ఎలా ఉన్నాయంటూ అడిగారు. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, మీలాంటి ఉమ్మడి కుటుంబాలను చూడటం, మీతో కలిసి భోజనం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి కుటుంబాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పేద సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలామంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించేవారని, సన్న బియ్యం మార్కెట్లో కొనుక్కొని తినేవారన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్న పేద సామాన్య ప్రజలు కడుపు నిండా తినేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అహ్మద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. లక్కారపు తవ్వన్న అలియాస్ నర్సింహులు ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్దల సమక్షంలో, కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అట్లాగే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సన్న బియ్యంతో ఇక్కడ ఈ కుటుంబంలో లక్కారపు రామయ్య గారి కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో వాళ్ళతో కూర్చొని సహపంక్తి భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రెండు కారణాలు. ఒకటి, ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం వస్తే అది కొంత అంటే సందర్భంలో వాడు కొన్ని అమ్ముకునేది, మళ్ళీ బయట డబ్బులు ఖర్చు పెట్టి కొనేది. ఈరోజు ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వంలో అందరూ కూడా సమానంగా, అందరితో గౌరవంగా బతకాలి, అందరూ ఒకే రకమైన భోజనం భోజించాలనే ఆలోచనతోటి నాడు ప్రభుత్వం ఈ సన్న బియ్యాన్ని కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి వీళ్ళందరితో కలిసి కూర్చొని భోంచడం అనేది, నేను నాతో పాటుగా జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ హనుమంత్ గారు, అట్లాగే ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ కుమార్ గారు, అట్లాగే బాల్కొండ నాయకుడు చిన్నగడ సునీల్ గారు, అట్లాగే మా నవాబ్ సాబు, తాహెర్, గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. అత్యంత ప్రధాన కారణం, ఇంకో నాకు సంతోషించే కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబం. అంటే ఈ కుటుంబంలో మొత్తంగా సుమారుగా 60-70 మంది అంటే మనవళ్ళు, మనవరాలు, అంటే పెద్దోళ్ళు ఏమంటారు, మన కుటుంబ యారాళ్ళ
యారాళ్ళు తోడికోడళ్ళు, యారాళ్ళు తోడికోడళ్ళు, వాళ్ళ కొడుకులు కోడళ్ళు, మనవలు మనవరాళ్ళు కలగలిపి ఒకే ఇంట్లో ఇంతమంది అందరు కలిపితే సుమారుగా మరి 70 మంది దాకా అవుతారు అనుకుంటా. అందరు కలిసి ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉందనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఉమ్మడి